బీఆర్ఎస్ బీజేపీలు చెత్తతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ నగరానికి ఇబ్బందికరంగా మారిన మానేరు తీరంలోని డంప్ యార్డ్ సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం ఆలోచిస్తుంటే ఈ రెండు పార్టీలు దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇక హుజురాబాద్ సమీపంలో చెత్తతో నడిచే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంటే అటు కౌశిక్ రెడ్డి ఇటు బండి సంజయ్ అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ డంప్ యార్డ్ కోసం నిధులు ఇస్తానని ప్రకటించినా బండి సంజయ్ ఒక్క రూపాయి కూడా తెలియదని విమర్శించారు నరేందర్ రెడ్డి. గత రెండు నెలలుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా చెత్త రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మళ్ళీ చెత్త రాజకీయం చేస్తూ ఉన్నాం. మానేరు అందాలను మేము చేస్తూ ఉన్నాం, సబర్మతిలాగా తీర్చిదిద్దుతా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు, మానేరు తీరంకు 10 సార్లు పోయిన వాళ్ళు, 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పుకునేటోళ్లకు ఆనాడు ఆ డంప్ యార్డు కనబడలేదా అని అడుగుతా ఉన్నాం. కరీంనగర్ ఓటు మాట్లాడతారు, హుజురాబాద్ ఓటు మాట్లాడతారు. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ తీసేయాలని ఈడంటారు, ఆడుకోతాడు రావద్దు అంటారు. మేము కోరేది ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి డంప్ యార్డ్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తొలగిస్తే సమస్య 90% పరిష్కారం అవుతుంది. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడితే ఇన్కమింగ్ చెత్త ఎంత వస్తుందో అంత మనం క్రష్ చేయగలుగుతాయి. ఇంకా నీకు చెత్త లేనప్పుడు వాసన ఎక్కడిది, పొగ ఎక్కడిది? దాని మీద ప్రతిరోజు ఒక చెత్త రాజకీయం చేస్తూ గంగుల కమలాకర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. బండి సంజయ్ కుమార్ గారు 7 సంవత్సరాలుగా ఆయన పార్లమెంటు సభ్యునిగా ఉంటాడు, 2 సంవత్సరాలు కేంద్ర సహాయ మంత్రిగా ఉంటాడు. కనిపించలేదా? ఇవాళనే కనిపిస్తూ ఉందా? మిమ్మల్ని ఎవరో మీకు మీరు ఉరి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రజలు ఉరితీసారు. మళ్ళీ మిమ్మల్ని ఉరితీసే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలు మిమ్మల్ని ఉరికిచ్చే రోజు కూడా దగ్గరలో ఉంది.